హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల సందర్భాల్లో చంపుకోవడాలు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. భర్తని భార్య చంపడం, భార్యని భర్త చంపడం, పిల్లల్ని తల్లులు చంపడం, ఇలా రెగ్యులర్గా చూస్తుంటాం. దాని వెనకాల ఏదో పర్టికులర్ ఒక రీజన్ ఉండే ఉంటుంది. కానీ ఈ వీడియో చూస్తే ఇంత చిన్న రీజన్కి కూడా చంపొచ్చా, చంపుతారా, దీనికి కూడా చంపేస్తారా అని మీరు అనుకుంటారు. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఆ తండ్రి ఆ పిల్లల్ని ఎందుకు చంపాడు, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో బేసిక్గా ఎందుకు చంపాడు, చంపడానికి గల కారణం ఏంటండి? యాక్చువల్గా ఏం జరిగింది, సోన్భద్ర అనే డిస్టిక్, కెరాటియా అనే గ్రామం, ఎక్కడ ఉత్తరప్రదేశ్లో. అక్కడ జైస్వాల్ అనే ఒక ఆయన పెళ్లి చేసుకొని అప్పుడే చిన్న పిల్లలు, ఒక పాప పుట్టింది. మంచి ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సిటీకి వచ్చి స్థిరపడ్డారు. ఓకే. వీళ్ళు అక్కడ కూడా హ్యాపీయే, ఇక్కడ కూడా హ్యాపీయే. కాకపోతే అక్కడ పాప కొంచెం మంచి ఎడ్యుకేషన్ ఉంటుందో ఉండదో, గవర్నమెంట్ చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి. ఫరీదాబాద్కి వస్తే కొంచెం మంచిగా చదువుకోవచ్చు, మంచి స్కూల్లో వేయచ్చు. గవర్నమెంట్ స్కూల్స్ కూడా అక్కడ ఇంకా చాలా బాగుంటాయి అండ్ హాస్పిటల్స్ బాగుంటాయి అని చెప్పి అక్కడికి వచ్చాడు. పైగా ఆ స్కూల్ ఏదైతే ఉందో దాని దరిదాపులో కొంచెం దగ్గర, అంటే పేదవాళ్ళు కదా, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండాలని అనుకున్నాడు. ఒక చిన్న ఇల్లు రెంట్కి తీసుకొని ఉంటున్నాడు. ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపీ. వీళ్ళ అమ్మ కూడా బయట ఎక్కడో పని చేస్తుంది, ఇతను కూడా బయట పని చేస్తాడు, పాప చదువుకుంటుంది. ఓకే. నీ చదువు కోసం మేము ఇక్కడ దాకా వచ్చాము, నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు బాగా చదువుకోవాలని చెప్పాడు. ఆ పాప కూడా వింటది. కానీ నువ్వు చెప్పేది అర్థం చేసుకునే వయసు అయితే కాదు ఆ పిల్లది. 4 years. 4 years. సరిగ్గా మాటలు కూడా సరిగ్గా రావు. ఫుల్ ప్లెడ్జ్డ్గా చెప్పాలి అంటే లోకం ఏం తెలీదు. నువ్వేది చెప్తే చెయ్యాలి. 4 years అంటే ఏం తెలుస్తుంది? అది కూడా ఆమెకు నచ్చితేనే చేస్తుంది. వాళ్ళ మైండ్ ఒకటి చెప్పుద్ది నువ్వు చెప్పినంత మాత్రాన. కొంచెం వినాలి అంటే వాళ్ళకి కొంచెం వయసు రావాలి. బట్ చిన్నపిల్ల స్కూల్కి వెళ్ళి వచ్చింది, హోంవర్క్ చేయాలి. 4 ఏళ్ళు వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇప్పుడు ప్రైమరీ స్కూల్ ఎందుకు ఉంటుంది, పిల్లలకి ఏదో నేర్పడానికే కదా. వాళ్ళు ఏం నేర్పుతారు, ABCDలు లేదా 1 to 50 ఇవి నేర్పుతారు. కొంచెం యూకేజీకి వెళ్ళాక B for ball, C for cat, లేకపోతే ట్వింకిల్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడున్న స్కూల్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయంటే నీకు ఆల్రెడీ ABCDలు వస్తేనే వాళ్ళు చేర్చుకుంటున్నారు. నువ్వు ఇంట్లోనే అన్ని నేర్చుకొని రావాలి, మీ పేరెంట్స్ నేర్పించాలి. కనీసం 1 to 100 అన్నా వాళ్ళు రాయగలగాలి, చదవగలగాలి. అప్పుడే అడ్మిషన్ ఇచ్చి తీసుకుంటున్నారు. మళ్ళీ ఆ అడ్మిషన్కి 2 లక్షలు 3 లక్షలు. మరి నువ్వు నేర్పేది ఏంటో నాకు తెలియదు. మరి ఇంకేం నేర్పుతావు నువ్వు? అలానే ఎక్కువ కూడా వాళ్ళ మైండ్ మీద భారం వేయకూడదు. ఆ మైండ్ ఎంత ఉంటుందో అంతే అలా ఉండాలి. లేదంటే అదే చదివిస్తే ఉన్నమతిపోయింది అన్నట్టు నువ్వు ఎక్కువ చెప్పిన తర్వాత ఏదో ఉన్నదంతా పోతుంది. 4 years వచ్చాయి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 1 to 50 కూడా రాయడం రాదా నీకు? సరిగ్గా రాయి. సరే డాడీ రాస్తా. ఏదేదో రాస్తుంది పాప. 1 తర్వాత 6, 8, 12 తర్వాత 24. ఇంకా ఆమెకు నచ్చిన ఆమెకు గుర్తున్నవన్నీ రాసింది. క్రమంగా రాయలా, నీట్గా రాయలే, కానీ ఏవో కొన్ని నెంబర్లు అయితే రాసేసింది. అంతవరకు హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా. నువ్వు కావాలంటే సర్దొచ్చు, ఇది అటు ఇది ఇటు. నీకు చదువు రాదా? ఎవరైనా చదువు వచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ పక్కన ఎవరైనా ట్యూషన్ చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంత తీసుకుంటారు ఫీజు? నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. వచ్చి ఈడ్చొకటి బీకి ఇదేనా రాసేది, సరిగ్గా రాయి అని చెప్పి అటు వెళ్ళిపోతాడు. ఆ పిల్ల ఏమో ఏడ్చి ఇలాగే ఉంటుంది గంట సేపు. ఏమైంది, 1 hour అయింది వచ్చి, ఇందాకే గట్టిగా నీకు కొట్టి మరీ చెప్పా, మరి ఎందుకు రాయట్లేదు నువ్వు? ఇప్పుడు 1 hour అయింది, ఏం చేస్తున్నావు అంటే ఏడుస్తూ కూర్చుంది. మళ్ళీ వచ్చి ఇటోటి బీకాడు, మళ్ళీ అటు వెళ్ళింది. ఆమె వణుకుతా మళ్ళీ వచ్చి ఎక్కడ కొడతాడో అని చెప్పేసి ఏదేదో రాస్తే 1 ఇట్లా వంకరగా, 2 ఇట్లా, అంతే కదా, ఏముంటుంది చిన్న పిల్ల చెయ్యి. వణుకుతా ఏదో రాసింది. మళ్ళీ వచ్చాడు, రాస్తున్నావు కానీ అసలు ఈ హ్యాండ్ రైటింగ్ ఏంటి, ఇదేనా నీకు నేర్పింది? 1 ఎలా ఉండాలి, 2 ఎలా ఉండాలి, ఇన్ని వంకరలు ఎందుకు తిరిగింది అని చెప్పి మళ్ళీ ఒకటి కొట్టాడు. అలా 3-4 వాడి చెయ్యి. బయట పనులు చేసే వాళ్ళు ఎలా ఉంటారు, కరుడు కట్టినట్టుగా. చిన్న పాప, లేత పాప, ఇష్టం ఉన్నట్టు పడా కొట్టేశాడు. అంటే కొడితే ఆ పిల్లకి మైండ్ అంతా బ్లాంక్గా, డల్గా కనబడేలాగా అవుతాయి చూడు, అట్లా పీకాడు అనమాట. మళ్ళీ తర్వాత వచ్చాడు, ఆమె ఇట్లాగే ఉండింది. ఏం లే చదువు అని మళ్ళీ 4 కొట్టాడు. ఇదేంటో అని చెప్పి వాడికి ఏమనిపించిందో బయటికి వెళ్ళాడు. తాగడానికో తిరగడానికో ఇంకెందుకో వాడి స్నార్థం, వాడి పిండాకుడు వెళ్ళాడు బయటికి. ఈలోపు తల్లొచ్చింది ఇంటికి. పాపేమో అలా పడుంది. లేమ్మా అంటే లేవట్లా. అటు తిప్పింది ఇటు తిప్పింది. పడుకుందేమో, ఎంత లేపినా లేవట్లా.
కళ్ళు తిరిగి ఏమైనా పడిపోయిందా, ఏమైనా తినిందా, తీరా చూస్తే పాప చనిపోయిందని నిర్ధారించుకుంది. ఏమైంది అని చెప్తే ఏమైంది దీనికి ఏమవుతుంది అని చెప్పి మళ్ళీ కొట్టపోతే అతను చూసి తను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది అమ్మ. పోస్ట్ మార్టం నివేదిక కూడా వచ్చింది, ఇష్టం ఉన్నట్టు దెబ్బలు పడడం వల్ల పాప చనిపోయింది అని. ఇప్పుడు ఇన్సిడెంట్ చూడు, ఈ వీళ్ళనే కాదు చాలా ఇప్పుడు చిన్న పిల్లని కొట్టిన వాళ్ళని మనం చాలా వీడియోలు చూసాం, పెద్దవాళ్ళని కూడా హింసిస్తారు. ఇప్పుడు 10th వరకు నువ్వు చదివావు, తర్వాత ఏంటంటే ఇంటర్ నీకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, నువ్వు ఎంసెట్లో ర్యాంకు సాధించాలని పేరెంట్కి ఉంది. అవును. కానీ ఎంపీసీ చదవాలా, బైపీసీ చదవాలా, ఆర్ట్స్కి వెళ్ళాలా అనేది నీ సౌలభ్యాన్ని బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏంటంటే బలవంతంగా లేదు నువ్వు ఇంజనీర్ అవ్వాలి, లేదు నువ్వు డాక్టర్ అవ్వాలని బైపీసీ కాలేజ్లో, మంచి కాలేజ్లో చేర్పిస్తారు. నువ్వు అక్కడే హాస్టల్లో ఉంటే ఇంకా బాగా చదువుకుంటావు అని చెప్పేసి ఫీజు కట్టి చేర్పిస్తారు. ఇప్పుడు ఆ ఫీజు కోసం వీళ్ళు నానా అప్పులు చేస్తారు. ఎగ్జాక్ట్లీ. నువ్వు హోమ్ సిక్ హాలిడేస్కి ఇంటికి వస్తావు, నేను పోను నాకు నచ్చట్లేదు అంటే కిందేసి మీదేసి 4 దంతారు. అవును నిజమే. ఇంత అప్పు చేసి నీ కోసము, మేము అంత కష్టపడి నీ కోసము, బంగారం అమ్మి నీ కోసం మేము ఇంత చేస్తే, అంత డబ్బులు కడితే పోనంటావా అని నిన్ను ఎవడు కట్టమన్నాడు? ఆ పిల్లలకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దేని మీద లేదో కనుక్కోవాలి. అవును. బలవంతంగా తొయ్యొద్దు. నువ్వు బలవంతంగా తోసినా ఈ మధ్య చాలా గత 2-3 years నుంచి చూస్తున్నాం, హాస్టల్లో పిల్లలు సూసైడ్స్ ఎక్కువ చేసుకుంటున్నారు, వేలాడుతున్నారు అనవసరంగా. ఎందుకు అంటే వాళ్ళకి అక్కడ ఉండబుద్ధి అవ్వట్ల, నలుగురితో ఉండబుద్ధి అవ్వదు, స్నానం చేయాలంటే సిగ్గు, ఇంట్లో అంటే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా కొంతమంది బయటికి రావడానికి ఇబ్బంది పడతారు, షర్ట్ లేకుండా చిన్న లుంగి మీదైనా సరే, టవల్ మీదైనా. అట్లాంటి ఫెసిలిటీస్ అంటే ఆ టైప్ ఆఫ్ ఫోబియా ఉన్న వాళ్ళు, అందరితో కలిసి తినలేని వాళ్ళు, ఆ చిన్న మంచం మీద పడుకోలేని వాళ్ళు చూస్తే 10 మంది ఉంటారు. వాళ్ళు ఎవరో ఏందో ఎక్కడి నుంచి వచ్చారో, ఇద్దరు నవ్వుతూ ఉంటారు, ఇద్దరు ఏడుస్తూ ఉంటారు, ఇంకోటి ఏదో చెప్తా ఉంటారు. మింగిల్ అవ్వలేరు అంత ఈజీగా. ఉన్న ఫ్యామిలీని వదిలిపెట్టి కూడా ఉండలేరు. అండ్ బలవంతంగా 10th అంటావా, కష్టపడి చదువు అంటే పొద్దున 5 గంటల నుంచి రాత్రి 10 గంటలకు చదువుతూనే ఉంటారు. ఇంటర్లో నాకు ఏదైనా స్వేచ్ఛ వస్తుందని వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే 10thలో టీచర్స్ అందరు చేసే చిన్న తప్పిది, 10th చాలా కష్టపడి చదవండి, తర్వాత మీ లైఫ్ మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంటుంది, మీరు చాలా ఫ్రీగా ఉండొచ్చు అని ప్రతి టీచర్ అదే చెప్తుంది. గట్టిగా చదవండి, ఇప్పుడే 600 మార్కులు రావాలి. ఇక 10th తర్వాత అంటారా మిమ్మల్ని ఎవరు అడగరు, మీరు చాలా ఫ్రీ 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 అని చెప్తా ఉంటారు. 10th తర్వాత వాళ్ళకి ఇంకా పెద్ద గుదిబండి వస్తుంది, తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తారు. అప్పుడు పేరెంట్స్ నువ్వు ఇప్పుడే సమయం, నువ్వు తర్వాత ఏదో చేయాలి ఇంకెన్ని సంవత్సరాలు మేము ఏం చేయాలి, నాకు ఎప్పుడు ఫ్రీడమ్ వస్తుందని ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని చనిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళని కొట్టి నువ్వేం చేస్తావు, ఎందుకు కొడుతున్నావు అంటే నీకో ఫ్రస్ట్రేషన్, నేను అన్ని డబ్బులు అంత కష్టపడి తెచ్చా, అప్పు తెచ్చా, నువ్వేమో చదవని అంటున్నావు, ఇప్పుడు ఇవంతా వేస్టే కదా, నేను నీకోసం చేస్తున్నాను వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ పిల్లల ఇంట్రెస్ట్ ఎవరు కనుక్కోరు. ఇకపోతే చిన్న పిల్లలు, కొంతమందికి 2nd క్లాస్లోనే ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. 2 yearsలో 2nd క్లాస్ అంటారు, 2 years 2.5 3 yearsకి ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి 4 years 5 years వచ్చినా ఏ రాదు, బి రాదు, సి రాదు. అది వాళ్ళ మైండ్ సెట్, మనం ఏం చేయలేం, దగ్గరుండి నేర్పించుకోవాలి. అంతేగాని వాళ్ళు చదువుతున్నారు వీడు చదువుతున్నారు అని చెప్పేసి వాళ్ళకు ఒక గ్రీడ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసి కొడతా ఉంటారు. నువ్వు కొట్టడం వల్ల, అండ్ మళ్ళీ కొట్టడం కూడా ఎలా, ఈడ్చి చెంప మీద కొడతారు, నీ చెయ్యి ఇంత ఉంటుంది, వాళ్ళ తల ఇంత ఉంటుంది, నువ్వు ఈడ్చిపెట్టి పెడల్మని ఒకటి పీకితే ఆ బుర్ర నరాలు అవన్నీ ఏమవ్వాలి, అది ఆలోచించరు. ఇట్లా చేసి ప్రాణాలు తీస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళని పెద్ద క్రిమినల్స్గా పరిగణించి బీభత్సమైన శిక్షలు వేస్తే తప్ప ఇంకో పేరెంట్స్ మారరు. వాళ్ళు కూడా అంటే చాలామంది మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఏంటంటే కొంచెం బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు, చదివించే స్తోమత లేని వాళ్ళు చాలా కష్టపడి, ఇప్పుడు చాలా కష్టపడితే వీడికో 15,000 వాళ్ళ ఆవిడకో 15,000 వచ్చాయనుకో, నెలకి 20,000 కట్టే స్కూల్లో జాయిన్ చేసి వీళ్ళు పస్తులు ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటారు, నేను ఈ పిల్ల కోసం త్యాగం చేస్తున్నాం అనుకుంటారు. ప్యారలల్గా వాళ్ళని హింసిస్తున్నారని అయితే అర్థం చేసుకోరు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇక్కడ మీదటైనా సరే వీళ్ళకి కఠిన శిక్షలు వేస్తే నెక్స్ట్ పేరెంట్స్ మారే అవకాశం అయితే